ఒక్కసారి కాకరకాయ కూర ఇలా చేశారంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నేను కాకరకాయలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ సాల్ట్ వేసిన తర్వాత అందులో నీళ్ళు వస్తాయి, మొత్తం నీళ్ళు ఉరుతాయి కదా, అవన్నీ పిండేసుకొని ఇందులో వేసేసుకొని కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. టమాటాలలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఈ స్టేజ్లో కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ధనియాల పొడి వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అంతా కాకరకాయలు ఫ్రై చేయడంలోనే ఉంటుందండి. అవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. అస్సలు చేదు ఉండదు కూర. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.